హలో గైస్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, ఈ రోజు టాపిక్ ఏంటి అంటే ట్రంప్స్ ఇంపాక్ట్ ఆన్ ఇమిగ్రేషన్. సో దీని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. Ladies and gentlemen, give it up for the greatest capitalist in the history of the United States of America. Allah, you're fired. Get out of here. I'm with you, the American people. America's comeback starts right now. We will make America great again. That Donald Trump will become the 47th president of the United States. ఉత్కంఠంగా సాగిన యుఎస్ ఎలక్షన్స్ లో ట్రంప్ గెలిచేశాడండి. అది అందరూ అనుకున్నది, అందరూ యాంటిసిపేట్ చేసిన విషయం కూడాను. అసలు దీనికి గల కారణాలు ఏంటో మనం అసలు ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చి ఇన్ఫ్లేషన్ అండి, అండ్ సెకండ్ వచ్చేసి జాబ్ క్రైసిస్, థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మ్యాసివ్ ఇమిగ్రెంట్స్ పెరిగిపోవడం వల్ల. దాంతో పాటు జో బైడెన్ వీక్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఒకటి, అండ్ ఇటుపక్క ఏంటంటే కమలా హ్యారిస్ ని లేట్ గా ప్రెసిడెంట్ క్యాండిడేట్ కింద నామినేట్ చేయడం అండి. ఇవన్నీ ప్రజలకి డెమోక్రటిక్ పార్టీని నమ్మడానికి సరైన రీజన్స్ ఏమి ఇవ్వలేదండి. సో అందుకనే ట్రంప్ వన్ సైడ్ వార్ లాగా గెలిచేసాడు, ట్రంప్ వచ్చేసాడండి. నెక్స్ట్ ఏంటి, ఇది మంచి చెడా, దీనికి ఇండియన్స్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇవన్నీ ఆన్సర్ చేయాలి అంటే అసలు ఫస్ట్ మనం ట్రంప్ లాస్ట్ టైం లో ఏమేమి చేశాడో ఫస్ట్ మనం ఒకసారి అనలైజ్ చేద్దాం. మెయిన్లీ ఏంటంటే ఇమిగ్రేషన్ పర్స్పెక్టివ్ లో కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ట్రంప్ ఇనిషియేట్ చేసిన ఏంటి అంటే లీగల్ ఇమిగ్రేషన్ రిడక్షన్ అండి. ఇదే ట్రంప్ కనుక లాస్ట్ ఎలక్షన్స్ లో ఉండుంటే గనక మనకి 49% దాకా లీగల్ ఇమిగ్రెంట్స్ కి వీసా అనేది లేకుండా పోయేదండి. అంటే అసలు H1B వాళ్ళకి, F1 స్టూడెంట్స్ కి, ఇంకా రిలేటెడ్ వేరే వేరే ఇమిగ్రేషన్స్ వాళ్ళకి కూడా అసలు వీసా అనేది లేకుండా పోయేది. దాంతో పాటు అసలు రెన్యూల్స్ కూడా వచ్చాయి కావండి. సెకండ్ వచ్చేసి వాల్ కన్స్ట్రక్షన్ అట్ బోర్డర్స్ అండి. ఇదేంటి అంటే మెక్సికోకి యుఎస్ కి మధ్యలో ఒక వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలని ఇనిషియేట్ చేశాడండి. అది వచ్చేసి 725 కిలోమీటర్స్ అండి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని రాకుండా చేయాలని ఇనిషియేట్ చేశారండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ట్రావెల్ బ్యాన్. ఇదేంటి అంటే మేజర్ ముస్లిమ్స్ కంట్రీస్ నుంచి ఎటువంటి వీసా కూడా లేకుండా చేశాడండి. నెక్స్ట్ వచ్చేసి ఐసోలేషన్ ఆఫ్ అసైలం సీకర్స్ అండి. ఈ అసైలం సీకర్స్ అందరినీ ఒక కంట్రీ బయటే ఉంచి వాళ్ళ ఎలిజిబిలిటీ మొత్తం పూర్తయిన తర్వాత, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే వీళ్ళు కంట్రీలోకి రావాలి అన్నట్టు ఒక రూల్ అయితే పాస్ చేశారండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇమిగ్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ అండి. ఇదేంటి అంటే 472 అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ ని తీసుకొచ్చారండి. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్. అసలు ట్రంప్ మెయిన్ ఎజెండా ఏమనుకుంటున్నారు? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అసలు లేకుండా చేస్తాడంట అని చెప్పారండి. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ని అందరికి అఫోర్డబుల్ గా చేస్తానని చెప్పారు. థర్డ్ వన్ బట్ మేజర్ వన్ ఏంటి అంటే ఐ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పారండి. ట్రంప్ అసలు మెజారిటీతో గెలిచాడు అని అంటున్నారు కదండి. అంటే ఏంటనుకుంటున్నారు? అసలు అపోజిషన్ లేకుండా విన్ అయ్యారండి ఆయన. దాంతో పాటు కోర్ట్స్ కూడా ప్రో రిపబ్లిక్ ఉన్నాయండి. అంటే సో ఆయనకి సపోర్ట్ చేస్తున్నాయండి. ట్రంప్ రావడం వల్ల కెనడా ఇమిగ్రేషన్ మీద ఇంపాక్ట్ ఏమైనా ఉందా? రీసెంట్ చేంజెస్ చూస్తుంటే ఉన్నట్టే ఉందండి. అవేంటో మీకు నేను చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కెనడా బోర్డర్స్ దగ్గర బోర్డర్ సెక్యూరిటీస్ ని పెంచారండి. ఎందుకు అనుకుంటున్నారా? పక్కనున్న కంట్రీ కెనడానే కాబట్టి అటువైపు ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ ఇటు వస్తారు అన్నట్టుగా వీళ్ళు ముందే జాగ్రత్త పడుతున్నారండి. సెకండ్ వన్ వచ్చేసి SDS ఎలిమినేట్ చేశారండి. అంటే స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్. ఇది వచ్చేసి ఒక 45 days లో వీసా అనేది స్టూడెంట్స్ కి వస్తుంది. ఇది ఓన్లీ కొన్ని కంట్రీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. దాంట్లో మన ఇండియా కూడా ఉంది. IRCC ప్రాస్పెక్టివ్ లో అయితే వాళ్ళు అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి అన్నట్టుగా ఇది క్యాన్సిల్ చేసామని చెప్తున్నారు. బట్ రీజన్ అయితే అది కాదండి. ఎందుకంటే యుఎస్ వీసా కనుక స్ట్రిక్ట్ అయితే స్టూడెంట్స్ అందరూ నెక్స్ట్ కంట్రీ కెనడానే అండి. ఎందుకంటే PRs వస్తాయి అని ప్రాస్పెక్టివ్ లో ఆలోచిస్తారు కదా. సో అందుకనే వీళ్ళు ఎలిమినేట్ చేశారని నేను అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఒక మేజర్ ట్విస్ట్ అండి. ఏంటనుకుంటున్నారు? విజిటింగ్ వీసా అండి. లాస్ట్ టైం మీకు గుర్తుందా, నేను చెప్పినప్పుడు విజిటింగ్ వీసాకి ఎట్ ఎ టైం 10 years ఎక్స్పైరీ డేట్ ఉన్న వరకు ఇస్తారు అని చెప్పాను కదా. ఇప్పుడైతే అది క్యాన్సిల్ చేశారండి. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి అంటే మొత్తం కేస్ ఆఫీసర్ మీద డిపెండ్ అయి ఉందండి. అసలు మీరు ఎందుకు విజిట్ చేస్తున్నారు, పర్పస్ ఏంటి అనే దాని మీద చూసి వాళ్ళు వీసా అనేది ఇష్యూ చేస్తున్నారు. అండ్ వన్ థింగ్ అండి, ఇంకోటి ఏంటి అంటే అసలు కెనడాలో మీకు ఎవరున్నారు, ఏ రిలేషన్ ఏంటి కూడా ఇవన్నీ చెక్ చేసి అసలు 1 year ఇవ్వాలా
6 months ఇవ్వాలా లేదంటే ఇంకా 2 years ఇవ్వాలా అనేది ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తున్నారండి. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా మీకు, ట్రంప్ గెలవగానే అంటండి గూగుల్లో అంట కొన్ని లక్షల మంది హౌ టు కమ్ టు కెనడా ఫ్రమ్ యూఎస్ అని చెప్పి సెర్చ్ చేశారంటండి. సో దీన్ని బట్టే మీకు అర్థమైంది కదా, అందుకనే వీళ్ళు ఇక్కడ రూల్స్ అన్ని చేంజ్ చేస్తున్నారండి. విన్నారు కదా. సో ఇప్పుడైతే ఎవరైతే ఫారిన్ కంట్రీ వస్తున్నారో అదే యూఎస్కి వస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. వచ్చేటప్పుడు అమౌంట్ అయితే కంపల్సరీ పెట్టుకుని రండి. ఇక్కడికి వచ్చి పార్ట్ టైం చేస్తాను అది ఇది అంటే అసలు కుదరదండి. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు అంటే కనుక లోన్ తీసుకొని వచ్చి ఇక్కడ కష్టపడాలి వద్దండి. మీరు 1 year ఆగి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సిచ్యువేషన్ అన్నీ తెలుసుకొని తర్వాత ప్లాన్ చేసుకోండి. ఈ లోపు మీరు ఏదైనా కోర్స్ కానీ ఏదైనా జాబ్ కానీ ట్రై చేయండి. ఆల్రెడీ యూఎస్లో ఉన్న వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే ఏమీ చేయమాకండి, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో ముందుగానే మీరు జాగ్రత్త పడండి. వర్కింగ్ అవర్స్ కూడా మీరు మీ టైంకి మీ ఎంత అయితే ఉందో మీరు అంతవరకే వర్క్ చేయండి. ఎక్స్ట్రా ఏదో చేయాలి సంపాదించాలి అని మైండ్ సెట్ తీసేసేయండి. వీడియో నచ్చిందా? అయితే మీకేమైనా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అయినా కావాలా అయితే కమెంట్ చేయండి. నేను మీ కమెంట్స్ బట్టి ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేస్తాను. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.